కాబట్టి తప్పకుండా ఆ నాటకాన్ని మీరందరూ చూసి మీ అభిప్రాయాన్ని తెలియపరిస్తే చాలా ఆనందిస్తాం. ఈయన సొమ్మేదో పోగొట్టుకుంటున్నాడు, కూర్చున్నాడు. ఎప్పుడంతే మా గుంటూరు శాస్త్రి గారు ఇలా ఉంటాడు, ఎప్పుడు నిరంతరం నాటకం 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 గురించి ఆలోచన. ఇలాంటి వాళ్ళు ఈ రంగస్థలం మీద, ఈ రవీంద్ర భారతి మీద ఎంతమంది చిన్న పెద్ద అనేటువంటిది లేకుండా ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్. ఈ చిన్న జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నటనని, కళని ప్రోత్సహిస్తూ బతుకుతున్నటువంటి కళలో బతుకుతున్నటువంటి మహనీయులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. అద్భుతమైన ప్రసంగం సార్, ధన్యవాదాలు అందరి తరఫున.